సంఘం మొదటి నుంచి ప్రశ్నిస్తూ ఉంది. ఓకే సార్, ఇదే విషయంపై పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే గడ్డం లక్ష్మణ్ గారు చెప్తున్నారో, నిన్న ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగే సమయంలోనే ఇక్కడ వారికి అదుపులోకి తీసుకుంటున్నారని చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల వరకు ఎక్కడ కూడా ఖైదీలకు కానీ ఎవరైనా కానివ్వండి వారికి సంఖ్యలు వేసే అధికారం ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే సరైన తమ సమస్యలను పరిష్కరించాలని ఏదైతే ఆందోళన చేపట్టారో వారిని అరెస్ట్ చేయడమే తప్ప అయినప్పటికీ ఆ అరెస్టును ఇంకొకసారి రిమాండ్లో ఉన్న ఖైదీలను కూడా సంఖ్యలు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటున్నాం. ఇప్పుడు చెప్తున్నారు మన గడ్డం లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ఏదైతే ప్రజాస్వామ్యంలోనో తొక్కదొరిచారో అదే పద్ధతి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, అందరికి నమస్కారం. ఏదైతే ధన్వాడలో పెద్ద ధన్వాడలో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చిన తరుణంలో అక్కడ 12 గ్రామాల ప్రజలు దగ్గర 1500 మంది చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా నేను అనుకుంటా 23 జనవరి 2025 నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేయడం మొదలు పెట్టారు. మా దగ్గర వద్దు, ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే మాకు రేపొద్దున పొల్యూషన్ కానీ లేకపోతే పంటలు పండించే అవకాశాలు కూడా లేకపోతే వాటర్ డిశ్చార్జ్ ఏదైతే కంటామినేట్ అవుతుందో ఇవన్నీ కూడా మాకు ఇష్యూస్ వస్తాయి. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. అనుకుంటా అక్కడి నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు దగ్గర ఒక 4-5 నెలలు వరుస పెట్టి మరి ధర్నాలు, రాస్తారోకోలు, ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దని ఆలోచనతోటి ఆ ప్రజలందరూ కూడా వస్తే ఒక రోజు అనుకుంటా ఆ రోజు అక్కడ వాళ్ళ మీద లాటరీ ఛార్జ్ కానీ కొంతమందిని అరెస్ట్ చేయటం, దాంట్లో 12 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం. నిన్న ఈ కోర్టుకు తీసుకొచ్చే తరుణంలో కోర్టుకు తీసుకొచ్చేప్పుడు ఒక రైతుకు బేడీలు వేసి తీసుకురావడం అనేది దుర్మార్గమైన చర్య. రైతులు ఉంటేనే మనందరం కూడా మనగలుగుతున్నాం. రైతులు పండించే పంటలను తినే మనందరం కూడా హైదరాబాద్ లో కానీ నగరాలలో కానీ భారతదేశంలో ఎక్కడైనా కూడా జీవిస్తా ఉన్నాం. రైతులకు ఇచ్చే గౌరవము మరి బేడీలేసి కోర్టులకు తీసుకుపోవడం కాదు. అంతకుముందు కూడా అట్లాగే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతుల్ని మంచి చూసుకుంటేనే మరి పొద్దున మనకి తిండి దొరికే అవకాశాలు ఉంటాయి. తప్పితే వాళ్ళని అగౌరవపరిచి జనాల్లో మరి చీప్ గా చూడడం అనేది భావ్యం కాదు. ఇదంతా కూడా డెఫినెట్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి జరగకుండా చూడాలి. వాళ్ళకి ఎవరైతే 12 మందికి ఎవరైతే బేడీలేసి జైలుకు పంపించారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళు ఏం చేశారని తప్పేం చేశారు? సరే వద్దన్నారు, వద్దంటే అయిపోయింది, ఆగిపోతే మంచిదే కదా. 1500 మంది 12 గ్రామాల ప్రజలందరూ కూడా ఒక్క దగ్గరికి వచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటే మరి దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ కాకపోతే ఇంకొక ఫీజిబుల్ ఏరియాలో, వయబుల్ ఏరియాలో ఇంకొక ప్రాంతాన్ని చూసుకొని అక్కడ పెట్టవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలిసినంత వరకు అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే ఎన్విరాన్మెంటల్ ఏది పొల్యూషన్ పెరుగుద్ది, అక్కడ ఎయిర్ పొల్యూషన్ పెరుగుద్ది, వాటర్ అంతా కూడా ఏదైతే డిశ్చార్జ్ అవుతుందో ఫ్యాక్టరీ నుంచి. ఎందుకంటే ఈ పెడితే ఇథనాల్ వల్ల ఏమవుతుందంటే చాలా వరకు కొన్ని కెమికల్స్, ఆర్గానిక్ కెమికల్స్ విడుదల అవుతాయి. దానివల్ల అక్కడ రెస్పిరేటరీ ఇరిటేషన్ కానీ లేకపోతే నరాల ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. సో అట్లాంటిది. రెండోది ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. అక్కడ ఆ వాసన కూడా భరించలేనంత వాసన వస్తూ ఉంటది. ఎందుకంటే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ విడుదల అవడం వల్ల అక్కడ వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఉండలేని పరిస్థితి కనబడతా ఉంటది. మూడోది ఏంటంటే అక్కడ దానివల్ల ఏదైతే డిశ్చార్జ్ అవుతుందో అక్కడ ఉన్న పంట పొలాలకు కానీ మొక్కలు కానీ బతకలేని పరిస్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల రేపొద్దున పొలాలు దున్నాలన్నా లేకపోతే పంట ధాన్యం పండించాలన్నా మిగతా ఏమైనా పండించాలన్నా కూడా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటంటే దాంట్లో కొన్ని క్యాన్సర్, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్ కొంత, ఎందుకంటే ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది కాబట్టి దాని మీద కూడా కొంత
మరి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాలుగో పాయింట్, దాంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వర్కర్స్ కూడా కొంతమంది కొంత ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళు కొన్ని కరప్షన్ ఇంజురీస్ కానీ లేకపోతే మిగతా కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సరిగ్గా చేయాలంటే, ఇవన్నీ కూడా రాకుండా చేయాలంటే ప్రతిబందిగా కొన్ని ఏప్రన్స్ కానీ లేకపోతే మాస్కులు కానీ లేకపోతే గౌన్స్ కానీ మిగతా హ్యాండ్లింగ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ కానీ రకరకాలుగా ఇవన్నీ కూడా పక్కడబందిగా చేస్తేనే అది ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కానీ ఎవరు చేస్తారు ఇవన్నీ కూడా? ఒక్కసారి ఫ్యాక్టరీ వచ్చిందంటే అక్కడ ఎవరు కూడా పట్టించుకోరు. ఫ్యాక్టరీనే వద్దని చెప్పి అంటా ఉంటే ఇంకా ఫ్యాక్టరీకి పెట్టే ఆలోచన ఎందుకు ఉండాలి గవర్నమెంట్? వేరే దగ్గర చూసుకోవచ్చు. ఇక్కడ అంతకుముందు దిలావర్పూర్ లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు కాబట్టి అక్కడ ఫ్యాక్టరీ పెట్టకుండా దాన్ని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ కూడా పెద్ద ధన్వాడలో ఇంతమంది రైతులు ముందుకు వచ్చి మాకు ఫ్యాక్టరీ వద్దు, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, మాకు అవసరం లేదని చెప్పినప్పుడు డెఫినెట్ గా గవర్నమెంట్ ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లానే మరి. సో ఆయన అదే రైతుల్ని మరి రేపొద్దున బాధ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇదే విషయంపై మనం ఒకసారి మన కొలుపుల అమరేందర్ గారు ఉన్నారు, బీఆర్